అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది ప్రస్తుతం మనం కరీంనగర్లోని జ్యోతిబా పూలే గ్రౌండ్. ఇది గతంలో సర్కస్ గ్రౌండ్గా పిలిచేవాళ్ళు. ఇది వాకర్స్కి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా ఇప్పుడు ప్రఖ్యాతిగాంచింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొరకు ఒక సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టడానికి జిల్లా అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రొసీడింగ్ కూడా తీసుకోవడం జరిగింది. దాని నిర్మాణ పనులు చకచక కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది కరీంనగర్ నడిబొడ్డునటువంటి దీనిలో ఇది ఎలా ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఇక్కడ నిర్మాణం చేపట్టద్దని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. తాజా మాజీ కార్పొరేటర్ అశోక్ ఉన్నారు మనతో పాటు. ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? ఇది ఒక సర్కస్ గ్రౌండ్గా పేరొందినటువంటి ఈ మైదానానికి వాకర్స్ చాలామంది వస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్మార్ట్ సిటీ ఫండ్స్ కావచ్చు, ఇతర ఫండ్స్తో డెవలప్ అయింది. చాలా చూడముచ్చటగా ఉంది. కరీంనగర్ నగరంలో నడిబొడ్డున ఈ పార్క్ ఉన్నది. ఈ పార్కులో దాదాపు 1000 మంది వాకర్స్ రోజు వాకింగ్ చేస్తుంటారు ఉదయం సాయంత్రం వేళల్లో. ఇది టౌన్లో అందరికి ప్రజలకు అందుబాటులో ఉన్న పార్క్ ఇది. ఈ పార్కు స్థలాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మన అన్యాయంగా ఈ మన మన విద్యుత్ శాఖ అండర్ గ్రౌండ్ సబ్స్టేషన్కు మంజూరు చేసినారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక సామాజిక కార్యకర్తగా మేము తెలియజేసేది ఏంటంటే, జిల్లా కలెక్టర్ గారు నగరంలో అనేక ప్రాంతాల్లో చాలా ప్లేసులు ఉన్నాయి. ఇంకా నడిబొడ్డున ఈరోజు కొన్ని 100 కోట్ల విలువైన ఈ ప్రాపర్టీని ఎలక్ట్రిసిటీ వారికి ఇవ్వడం కరెక్ట్ కాదు, సమంజసం కాదు. దీనివల్ల ప్రజలు, పార్క్ సందర్శకులు, పిల్లలు, వాకర్స్ అందరూ కూడా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ జిమ్ ఉంది, వాకింగ్ ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది. ఆ జిమ్కి వెళ్ళే రహదారి మొత్తం మూసేశారు. దీనివల్ల నగరంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా ఆ జిమ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ ప్రొసీడింగ్ రద్దు చేయాలి. లేకపోతే వాకర్స్ నాయకత్వంలో, వాకర్స్ ఆధ్వర్యంలో మేమంతా కూడా ఉద్యమిస్తాం. ఖచ్చితంగా ఈ కార్పొరేటర్ వాలరామరావు నాయకత్వంలో రేపంచిన దీక్ష చేయబోతుందని తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇదంతా వాకర్స్కి వివిధ రకాల వ్యాయామాలు చేసేటువంటి పాదచారులకు కావచ్చు, ఇతరత్ర ఔత్సాహికులకి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తేటువంటి అవకాశం ఉంది. మే మాసంలోనే ఈ ప్రొసీడింగ్ జారీ అయినట్టుగా ఉంది. మనకి క్లియర్ కట్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్ కాపీ మన చేతిలో ఉంది ఆర్టీవీలో. దీనికి సంబంధించి అయితే పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? చాలా ప్లెజెంటింగ్ అట్మాస్ఫియర్ ఉన్నది. దీనిలో వాకర్స్ ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నారు, వివిధ జిమ్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మార్నింగ్ ఈవినింగ్. తన నడిబొడ్డునటువంటి ఈ ప్రాంతంలో సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ రిలీజ్ అయినాయి. ఎట్లా చూస్తారు మీరు? ఏం చేయబోతున్నారు? ఈరోజు నగరం నడిబొడ్డులోని ఈ మహాత్మా జ్యోతిబా పూలే మైదానంలో ఒక సబ్స్టేషన్ నిర్మాణం కొరకు పిట్స్ తవ్వడం జరిగింది. పిల్లర్లకి హోల్స్ చేసినారు. నేను యాక్చువల్గా ఊర్లో లేని సందర్భంలో నాకు ఇతరులు ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అయినా సరే మొన్న పని జరిగింది కాబట్టి మళ్ళీ నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు, మేమందరం, మా కార్పొరేటర్లు, మా నగర శాఖ అధ్యక్షుడు అందరం కలిసి కమిషనర్ గారిని కలవడం అనేది. కమిషనర్ గారు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. స్పష్టమైన హామీ ఇక్కడ జరగదు. కలెక్టర్ గారితో మాట్లాడాము. కలెక్టర్ గారు వేరే స్థలం ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. కానీ మళ్ళీ వీళ్ళు పనికి ఇవాళ వచ్చినారు. కానీ ఇది చాలా అభ్యంతరకరం. ఈరోజు నిన్న మా కమిషనర్ గారు హామీ ఇచ్చినప్పటికీ ఈరోజు మళ్ళీ పనికి వచ్చి పనిచేస్తున్నారంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళు పని నిర్వహించమని కాంట్రాక్టర్కి చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్ ఈరోజు పనిలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఇటు పని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని చెప్పి, ఇది నగరం నడిబొడ్డులోని పార్కు అత్యద్భుతంగా నిర్మించుకున్న పార్క్ ఇది. మనం సీఎం అష్యూరెన్స్ నిధులతో స్మార్ట్ సిటీ నిధులతో అత్యద్భుతంగా నిర్మించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాకింగ్ ట్రాక్ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. రాష్ట్రంలో ఏ మైదానం కూడా ఈపీడీఎం ఫ్లోరింగ్ లేదు. కాబట్టి ఇట్టి ఫ్లోరింగ్పై అనేక మంది కుటుంబ సభ్యులతో సహా పొద్దున సాయంత్రం 500 మంది 1000 మంది వాకర్స్ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడనే చిల్డ్రన్ పార్క్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. ఆ చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే మీరు సాయంత్రం వచ్చి చూడండి ఎంతమంది పిల్లల్ని తీసుకొని వస్తారో. పిల్లల్ని ఇట్లా వదిలేస్తారు. పిల్లల పార్క్ పక్కనే ఇది. అదేవిధంగా ఇక్కడ జిమ్ కూడా నిర్మించడం జరిగింది. ఆ జిమ్కు వెళ్ళే తోవ లేకుండా, ఆకాశంలో జిమ్కి వెళ్తారో నాకు అర్థం అవ్వట్లేదు. జిమ్కు వెళ్ళే తోవ కూడా లేకుండా దీన్ని అభ్యంతరకరంగా నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా దీన్ని మేము ఫస్ట్ అప్పుడు గౌరవ వినోద్ కుమార్ గారు, గౌరవ గంగుల కమలాకర్ గారు ఈ ప్లేస్ నిర్దేశించింది 2 వీలర్స్ పార్కింగ్ కోసం. 2 వీలర్స్ పార్కింగ్ ఇక్కడ చేసుకుందాం అని. ఇక్కడ గేట్ కూడా ఉంది, మీరు గేట్ చూడండి. ఆ గేట్ ఉంది. ఈ గేట్ ద్వారా వచ్చి 2 వీలర్ పార్కింగ్ రష్ ఎక్కువైనప్పుడు, రద్దీ ఎక్కువైనప్పుడు ఈ గేట్ కూడా తెరవడం జరుగుతూ ఉంది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలకు, ఇంకేదైనా మీటింగ్లకు కానీ ఈ గేట్ తెరవడం జరుగుతూ ఉంది. గేట్కి ఎదురుగా ఈ సబ్స్టేషన్ నిర్మించడం నిజంగా అభ్యంతరకరం. సబ్స్టేషన్ అవసరమే, విద్యుత్ అందరికీ అవసరం. కానీ దీనికి తగ్గట్టు వేరే ప్లేస్ను
కలెక్టర్ గారు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో వేరే దగ్గర చూసి సబ్స్టేషన్ నిర్మాణానికి అనువుగా ఉన్న ప్లేస్లో వాళ్ళకి ఇవ్వాలని కోరుతాను. అదేవిధంగా విద్యుత్ శక్తి యంత్రం ఇక్కడ క్రీడలు, వ్యాయామం, మానసిక ఉల్లాసం కోసం ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా పిల్లలు ఫ్యామిలీస్తో సహా అందరూ వచ్చి ఇక్కడ ఆహ్లాదం పొందుతున్నారు. ఎందుకంటే నగరం నడిబొడ్లో ఉంది ఇది, కాబట్టి దీని తప్ప వేరే ప్లేస్ లేదు. ఇక్కడ మా మల్టీపర్పస్ పార్క్లో అది 50 రూపాయల ఎంట్రీ ఫీజు ఉంది, దానిలో కూడా వెళ్తూ ఉన్నారు చాలామంది. కానీ ఆహ్లాదంగా వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుకొని కాసేపు సేద తీయడానికి సీనియర్ సిటిజన్స్కి అయితే చాలా బ్రహ్మాండమైన ప్లేస్. కాబట్టి మీరు దయచేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి ఏంటంటే, కలెక్టర్ గారు వేరే స్థలం విద్యుత్ శాఖ కేటాయించి అక్కడ సబ్స్టేషన్ నిర్మాణం చేయించండి, ఇక్కడ మాత్రం సబ్స్టేషన్ నిర్మించొద్దని చెప్పి వేడుకుంటా ఉన్నాం. విద్యుత్ శాఖ కోరిక మేరకు ఇప్పటికే 111 సర్వే నెంబర్ ఇది, దీనిలో 4 గుంటల స్థలాన్ని కేటాయించడం జరిగింది. చూడచక్కని ప్రదేశం, చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ సేద తీరుతారు, వ్యాయామాలు చేస్తారు, చాలా ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితిని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే స్థానిక తాజా మాజీ కార్పొరేటరు, అలాగే మరొక ఏరియా కార్పొరేటర్, తాజా మాజీ కార్పొరేటరు, ఇతర స్థానికులందరూ దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా అధికారులకి చెప్తున్నారు విద్యుత్ అవసరమే, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం అవసరమే, దానికి అడ్డుకుంటలేము. కానీ ఈ స్థలంలో నిర్మించడం అనేది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇక్కడ నిర్మించడానికి వీల్లేదు, స్థలాన్ని వేరే దగ్గర కేటాయిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీన్ని షిఫ్ట్ చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఒక ప్రొసీడింగ్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. జిల్లా కలెక్టర్ పేరు పైన పమేలా సత్పతి పేరు మీద విడుదలయ్యాయి. వీళ్ళందరూ కూడా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కి, జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని షిఫ్ట్ చేయాల్సింది అంటున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడే ఒక జిమ్ ఉంది, వారు చెప్పినటువంటి జిమ్ము, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఇక్కడ ఉంది. మనకి ఎక్కడా లేని విధంగా సింథటిక్ ట్రాక్, ప్రస్తుతం మనం ఇది చూద్దాం ఒకసారి. సింథటిక్ ట్రాక్స్ అయితే నిర్మించడం జరిగింది. అంటే వాకర్స్కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇదంతా సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సింథటిక్ ట్రాక్ మీద వాకింగ్ చేయడానికి చాలామంది స్థానికులు ఉత్సాహం చూపెడతారు. వీళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. అందుకే దీన్ని ఇక్కడ నుండి ఖచ్చితంగా షిఫ్ట్ చేయాలి. విద్యుత్ అనేది వినియోగదారులకి అవసరమే, అయితే ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించాల్సిందే అనే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. ఒరిజినల్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.